మనం ఫస్ట్ టైం వీనస్ సిటీకి ఫ్లైట్ లో వెళ్తున్నాం కదా శివ, ఎంత బాగుంది కదా. కానీ ప్లేన్ ఒకే చోటుంది, అస్సలు కదలడం లేదు. కావాలంటే నువ్వే చూడు. యూడి, ప్లేన్ లోపల నుంచి చూస్తే అలాగే కనిపిస్తుంది, బయట నుంచి చూస్తేనే దాని స్పీడ్ తెలుస్తుంది. దయచేసి వినండి, వెదర్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్లేన్ కంట్రోల్ తప్పుతుంది, జాగ్రత్తగా ఉండండి. వెదర్ అంతా బాగానే ఉంది, ప్రస్తుతం ఈయన మాత్రం బాగోలేదు. ప్రశాంతంగా ఉండండి, పాట పాడొద్దు. వినిపిస్తోందా? పాడకండి. రేవా, ఇక్కడ జరిగేవన్నీ చూస్తుంటే నాకు సందేహంగా ఉంది. ఏదో తప్పు జరగబోతుంది అనుకుంటున్నాను. వాళ్ళ మొహం కూడా సరిగ్గా లేదు, చూసావా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం శివ? హలో మేడం, ఇప్పుడు టాయిలెట్కి ఒకళ్ళు వెళ్ళారు కదా, ఆయన చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఆయనతో పాటు ఇంకా ఇక్కడికి కొంతమంది వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనుకుంటా. అది ఏం కాదు నాన్న, నువ్వు నీ చోటుకి వెళ్ళి హాయిగా కూర్చో. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. యు ఆర్ కంప్లీట్లీ సేఫ్, డోంట్ వరీ అండ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. మేము ఉన్నాం కదా. ఎవరైనా కదిలారంటే కాల్చి చంపేస్తా. నా పేరు షేరా. నాకు నచ్చిన వాళ్ళని నేను చంపి పారేస్తాను. పోలీసులు మా వాళ్ళని ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మిమ్మల్ని వదిలిపెడతాను. అంతవరకు మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఈ విమానం మా అదుపులోనే ఉంటుంది. అరే, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. వీళ్ళందరూ టెర్రరిస్టులు. గప్చిప్పుగా విమానం నడపండి. మేము విమానాన్ని దోపిడీ చేస్తున్నాం. ఏవండి, లేవండి. విమానాన్ని దాడి మళ్లించారట. లేవండి. విమానాన్ని ఎవరు దారి మళ్లించింది? అలా చూడండి. జాగ్రత్త వినండి. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ నా మిత్రుడు. అర్థమైందా? చెప్పానంటే మీ అందరిని లోపల వేసి మోకాళ్ళు విరగొట్టేస్తాడు. ఓ సారీ, మీరు ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ వాళ్ళ ఫ్రెండా? అయితే మీరు ధారాళంగా ఇంటికి వెళ్ళొచ్చు సార్. రెండబ్బాయిలరా, మనం ఇంటికి వెళ్ళిపోదాం. చూసావా, చెప్పేసరికి భయపడిపోయారు. ఇంకా అంతే. ఏమండి, మనం ఇప్పుడు విమానంలో ఉన్నాం. విమానం ఇప్పుడు ఎగురుతోంది. మనం ఇంటికి వెళ్ళగలమా అని తెలియలేదు. ప్రశాంతంగా కూర్చోండి. ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా ఫోన్ చేయగలరా? నా దగ్గర శాటిలైట్ డివైస్ ఉంది. దాన్ని యూజ్ చేసి మనం ఎయిర్పోర్ట్ కు, పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయొచ్చు. హలో పోలీస్, మా ఫ్లైట్ 0032ని హైజాక్ చేశారు. ప్లీజ్ మమ్మల్ని వెంటనే కాపాడండి. ఏం చేస్తున్నావు? ఎవరికైనా ఫోన్ చేసి ఏదైనా చెప్పాలనుకున్నావో చంపి పారేస్తాను. ఏమనుకున్నావో? ఏంటంకుల్, ఎందుకు ఇలా కోపడతారు? చిన్నపిల్లడా, నీకేంట్రీ ఇక్కడ పని? మీకు హ్యాపీ బర్త్డే చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను అంకుల్. చూసారా, నా దగ్గర కేక్ కూడా ఉంది. బర్త్డేనా? ఈ రోజు నా పుట్టినరోజు ఏం కాదే. పర్వాలేదు, కానీ కేక్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే తీసుకోండి. అంకుల్ ప్లీజ్ నన్ను బాత్రూమ్ కి వెళ్ళనివ్వండి. నోరు మూసుకొని ఇక్కడే కూర్చో. అంకుల్ ప్లీజ్, అర్జెంట్ గా వెళ్ళాలి అంకుల్. ప్లీజ్, నా వల్ల కావడం లేదు. ప్లీజ్ అంకుల్, వెళ్ళనివ్వండి అంకుల్ ప్లీజ్. నోర్మై, లేదంటే కాల్చి పడేస్తాను.
వాళ్ళేం చెప్పారు? కమాండర్స్ ని పంపిస్తామన్నారు. ఓకే, అప్పటి వరకు మనమే వీళ్ళని చూసుకోవాలి. ఏ పిల్లడా, ఇందాక ఒకడు కాపలాగా ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బర్త్డే కేక్ ని తింటున్నారు అంకుల్. కేక్ తింటున్నాడా? ఏం ఫ్లేవర్ అది? కేక్ అంటే నాకు చాలా ఇష్టం. అంకుల్, అది చాక్లెట్ ఫ్లేవర్. చాక్లెట్ ఫ్లేవరా? నన్ను వదిలేసి తినేస్తున్నాడా? నేను వెళ్తున్నాను. ఎవరింత పని చేసింది? ఇంకెవరు? నేనే. ఏయ్ నువ్వా? నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? అంకుల్, ఇదే చాక్లెట్ ఫ్లేవర్, ఇది వెనిలా ఫ్లేవర్, ఇది క్యారమల్ ఫ్లేవర్, ఇది బనానా, ఇది స్ట్రాబెర్రీ. నన్ను క్షమించండి బాస్, ఇక జీవితంలో ఎప్పుడు కేకే తినను. నువ్వు ఎలా ఫైట్ చేయగలుగుతున్నావు? నువ్వు ఇలా చేయడం చూశారంటే వాళ్ళని అలాగే కింద పడేస్తారు. అందరూ నార్మల్ గా ఉండండి, ఏమీ జరిగినట్టు చూపించుకోవద్దు. ఓకే, నేను వెళ్ళి అందరికీ నీళ్ళు ఇవ్వాలి. ఇస్తాను. అక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, నేను అందరికీ నీళ్ళు ఇస్తున్నాను. తీసుకురా. వెనక ఒక చిన్న పిల్లాడు మన వాళ్ళందరినీ కొట్టి దుమ్ము రేపుతున్నాడు. నువ్వు వెళ్ళి వాడు అంతా తేల్చుకో. ఇక్కడ నుంచి పైలట్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికంటా పడకుండా వెళ్లే సీక్రెట్ దారి ఏదైనా ఉంటే చెప్తారా ప్లీజ్? నాకు తెలిసి పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంది. పైకా? ఏంటి, ప్లేన్ మీద నడవమంటున్నారా? కాదు కాదు, పైన తర్వాత కింద ఉండే గ్యాప్ లో చాలా ఇలాంటి వైర్స్ ఉంటాయి. అందుకనే ఆ గ్యాప్ ద్వారా నువ్వు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళాడా చిన్న పిల్లాడు? త్వరగా వెళ్ళి వెతుకో. ఏం కొట్టాడు బాసు ఆ పిల్లగాడు. నాకు కూడా కేక్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. హలో షూర్ అంకుల్, మీ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకున్నారు. బంధించారా? ఎవరు బంధించారు? కమాండర్లు వచ్చారా ఏంటి? కమాండోసా? కాదు, ఒక చిన్న పిల్లాడు వాళ్ళందరినీ కొడుతున్నాడు. పిల్లోడా? ఓ చిన్న పిల్లోడు వల్ల నా వాళ్ళను కొట్టడం అసాధ్యం. ఇదిగో ఇలాగే. అంకుల్, ఎంతసేపు అలాగే చూస్తూ ఉంటారు? వచ్చి మీరు కూడా ఫైట్ చేయండి. ఇంతక్కడి నుంచి వాళ్ళకే దెబ్బలు తగులుతున్నాయి. మీ ఇద్దరు వల్ల అవలేదా ఏంటి? కొట్టండి, వెళ్ళండి. అంకుల్, ఇప్పుడైనా మీరు రావచ్చు కదా. భలే శివ, నన్ను రమ్మంటావా ఏంటి? వచ్చేస్తా చూడు.
అంకుల్ దెబ్బ బాగా తగిలినట్టుంది. మీరు కూర్చున్నప్పుడు బెల్ట్ వేసుకోవాలి. అప్పుడే మిమ్మల్ని ప్యాసింజర్ అని అనుకుంటారు. అంకుల్ ఆంటీ ఇక్కడొకడున్నాడు. ఇప్పుడు తను కుర్చీలోంచి బయటికి రాలేడు. రండి కొట్టండి. హ్యాండ్స్ అప్. అందరూ మర్యాదగా చేతులు పైకెత్తండి. మీ అందరినీ షూట్ చేసి పారేస్తాను, జాగ్రత్త. ఏది కాల్చండి చూద్దాం. ఎలా షూట్ చేస్తారో చూస్తాను. అంటే మీరు కూడా వాళ్ళలో ఒక్కరని చెప్పండి. మీరు ఎవరికి ఫోన్ చేయలేదు కదా. కమాండోస్ ఎవరు రారనుకుంటా. వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. వీళ్ళని నేనే ఇక్కడికి రప్పించాను. కమాండర్స్ కి ఇక్కడ ఏం పని? నువ్వు ఉన్నావు కదా, 1 man ఆర్మీ. ఇంతసేపు చిన్నపిల్లాడు ఆడుకున్నాడు. ఇప్పుడు నా ఆట చూడండి. మా శివాని మాత్రం పిల్లాడు అని అనకండి ఆంటీ. నీకు ఎంత ధైర్యం? మేము శివ ఫ్రెండ్స్. శివ మాత్రమే కాదు, శివ ఫ్రెండ్స్ కూడా ఉన్నాం. అలాగే చూడండి. ఒక్క అడుగు ముందుకు వేశారో అంతే. నా గురి తప్పినట్టు ఈ చరిత్రలోనే లేదు. ఇలాగే మా గ్రామంలో ఒకసారి తుపాకీలతో షూట్ చేసే పోటీలు జరిగింది. అది మీ కథలన్నీ తర్వాత చెప్పొచ్చు. చెప్పు. మీ కథ వినాలని నాకు చాలా సరదాగా ఉంది. ఆ తుపాకీ నా చేతికిచ్చి కథ చెప్పు, వింటా. ఇవ్వు బాబు. మా గ్రామంలో ఒకసారి దొంగలందరూ ఇలాగే మమ్మల్ని చుట్టేసుకున్నారు. ఆ తర్వాత ఇలా తుపాకీ చూపించి కాల్ చేస్తామని బెదిరించుంటారే. ఇప్పుడు తర్వాత కథ నేను చెబుతాను. సరే, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు చెప్పు. అంకుల్ సారీ, మిమ్మల్ని నేను ఇందాక కొరికాను కదా, అందుకు సారీ అంకుల్. ఎక్కడ కరిచావు? మీ చేతిని. అయితే ఈ హైజాకర్స్ ని నువ్వే తీసుకొచ్చావా? నీకు సిగ్గుగా లేదు? బామ్మా, ఇంకా గట్టిగా కొట్టండి. నీలాగా తప్పు చేసే వాళ్ళకి ఇదే పనిష్మెంట్. రండి బామ్మ, వెళ్దాం. మీరు ప్లేన్ ని సేఫ్ గా లాంచ్ చేయండి. నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకుంటాను. దయచేసి అందరూ వినండి. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం వేగస్ సిటీలో మన ఫ్లైట్ ని ల్యాండ్ చేయబోతున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ పిల్లుడు ఎందుకు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు? త్వరగా జీపుని తీసుకురా. మనోళ్ళు కాపాడాలంటే ఇది ఒక్కటే దారి. త్వరగా చేయి. త్వరగా ఆ పిల్లాడు వస్తున్నాడు. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళు. ఒక చిన్న పిల్లాడిని చూసి భయపడుతున్నారు. వాడు చిన్న పిల్లాడు కాదు, పెద్ద ఇబ్బంది. త్వరగా తోలు. లడ్డు సింగ్ సార్, ప్లేన్ ని హైజాక్ చేసిన వాళ్ళని నేను చూశాను. త్వరగా మీరు బేతాస్ ఎయిర్పోర్ట్ కి వచ్చేయండి. ఓకే శివ. జీప్ నడుపు, ఆపకో, నడుపు. వాణ్ణి చంపేయ్. చెదకొట్టేశాడు నన్ను. వాణ్ణి చంపేయ్.
అంకుల్ ఏమైనా మీరు ఈ రోజు తప్పించుకోలేరు. చాలు చిన్న పిల్లోడా, ఇంతటితో ఆపు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నా పేరు షేరా. ఈ చిన్న పిల్లోడు చెదగొట్టేశాడు నన్ను. ఇక దెబ్బలు తినడానికి నా ఒంట్లో ఓపిక లేదు. అయ్యో. అటెన్షన్, నా పేరు లడ్డూ సింగ్. నేను మామూలుగా ఫేమస్ కాలేదు. ఈ లడ్డూ సింగ్ దొంగలకి సంకలు వేయడానికి సరైన సమయంలో ఎప్పుడు సరైగా వస్తాడు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. శభాష్.